ఇంత లేట్ అయిందేంటి? బాబుని చూడ్డానికి వెళ్ళాను. మీరు వెళతానని వెళ్ళలేదే? ఎక్కడ రాదా, క్షణం తీరకలేదు. ఒకటే షూటింగ్. లవ్ సీన్సా? ఏ అదే ఏం లేదు, భోజనానికి రండి. ఆకలిగా లేదు, అక్కడే తినేసి వచ్చాను. ఏ హోటల్లో? హోటల్ ఏమిటి, స్టూడియోలో. ఓహో, నువ్వు వెళ్ళి భోంచి. మిమ్మల్నే. అబ్బా ఇటు చూడండి. ఏమిటి బాబు? ఎంతసేపు బాబు కూడా ఇప్పుడు వారికి ఏం తక్కువైందని అడిగినవన్నీ కొనిచ్చాను కదా. పగలంతా అలసిపోయి వచ్చాను. కాసేపు పడుకొని బాబు గారు, బాబు గారు, బాబు గారు. ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? ఈ పొగేమిటి? బాబుగారు రండి, లోపలికి వెళ్దాం రండి. ఏమా రాధ, ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? నిన్ను నమ్మి వీడిని వదిలేస్తే ఇంత అశ్రద్ధగా ఉంటావా? రే రే, అవసరం తీరిందా, అధికారం ఎక్కువైందా? మాట్లాడే. క్షమించండి, నా బాధ్యత నేను మర్చిపోయాను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండతగను. బాబు గారు సెలవిప్పించండి. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. బాబు గారు, ఇన్నాళ్ళు కన్న బిడ్డలా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వెక్కడ వాడివిరా? రాధా ఆగు. రాధా రాధా, అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. జీవితంలో కొరవైన మనశ్శాంతిని నీ వల్ల కలిగిందని చెప్పి మురిసిపోతున్నాను. నన్ను అంధకారంలో ఉంచి వెళ్ళిపోతావా తల్లి? చచ్చిపోయిన నా బిడ్డ నీలో చూసుకుంటున్నాను. నాకు ఆ భాగ్యం కూడా లేకుండా చేస్తావా అమ్మా? బాబు గారు, పోతే నిజంగా నేను బ్రతకనమ్మా. బాబు గారు, మీరు కంటతడి పెట్టొద్దు. మిమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను బాబు గారు. అమ్మా, ఇదో కాఫీ తినవండి, తినవండి. కాఫీ తింటేగా, కాఫీ తాగుతారు. తెలుగు కూలి చేస్తున్నావే. అవును రాలేదు. నమస్కారం అండి, కూర్చోండి. మీరు వీడుట రామదాసు వాడు. వీడు ఒక ప్రొడ్యూసర్. అటు చూడమ్మి. వీడు దేవదాసు వాడు. వీడు ఒక ప్రొడ్యూసర్. నమస్కారం సార్. నమస్కారం. ఇద్దరిని చెరువు వైపు కూర్చోబెట్టాడు వీళ్ళే. ఇద్దరు కలిసి సినిమా పటం ఎత్తుదామని వస్తుంది. పటం పేరుగా లవకుశ. ఇప్పుడు తగాదా వచ్చి ఇద్దరు విడిపొడుస్తుంది. అప్పుడు నాన్న రాజు కుదురుస్తుంది. ఒకడు లవుడ తీస్తుడు, ఇంకొకడు కుసుడు తీస్తుడు. ఎప్పుడు నా మైలియా? అవును, నా సినిమాలో మీరు రాముడు వేయాలి.
నాకు రాముడు మీరే వెయ్యాలి. ఓఎస్ వేసేద్దాం. మీ హీరోయిన్ ఎవరండి? రేఖనండి. గుడ్. మీ హీరోయిన్ ఎవరండి? అదే ఆలోచిస్తున్నామండి. அப்படியே ஆலோசிச்சுட்டே இருங்க. நீங்கள் இருங்க. நீங்கள் போங்க. ఇంకా ఆలోచించేది ఏమిటండి, నేను రేఖనే వేస్తాను. அப்படியா? அப்ப நீங்க கூட இருங்க. చూడండి, ఇక మిగతా విషయాలన్నీ పెళ్లితో మాట్లాడండి. முருகா முருகா நேர்ந்தா வீடு செக்ரட்டரி వాడు. ఇప్పుడు వాంగ ఇప్పుడు మన హీరో వాడు 50 తీసు, నువ్వు 60 ఇస్తే నీకు దా కాల్ షీట్ కొడుతుడు. ఎన్నా ఉందండి. ఓకే, వాడు 60 ఇస్తాడు, నువ్వు 80 ఇస్తే నీకు దా కాల్ షీట్. ఎన్నా తీసుకోండి. வாங்க 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 வாங்க. అందుకే ఇదిగోనండి అడ్వాన్స్ 20,000. థ్యాంక్ యూ. నాది 25,000. థ్యాంక్ యూ. ప్రజలు డబ్బుదే ఉందండి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. మాట ముఖ్యం. రేపు వచ్చి అగ్రిమెంట్ చేసుకుని కాల్ షీట్లు తీసుకోండి. పోయిట్ వాంగ పోయిట్ వాంగ. ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకెళ్ళి రేషన్ లేదు. అమ్మమ్మమ్మమ్మ, గేటు దగ్గర సెటిల్ అయిపోయారు దొంగనాయాళ్ళు. బయటికి వెళ్ళాను, బిర్యానీ తిన్నట్టు తినేస్తారు. వాడు ఇల్లు వదిలి రాడు భాయ్. బోలంగా బోలంగా మనం తెలివి చూపిద్దాం, బయటికి రప్పిస్తాం. क्या हो गया? अरे मर गया. ये क्या है? तमाशा करेगा. ఎందుకు ఏడుస్తున్నావు కాబోలి? ఏమి చెప్పను బుల్బుల్, మాది భయ్యా చచ్చిపోయినాడు. అయ్యో, ఆండి పూడ్చిపెట్టి ఇప్పుడు వస్తున్నాడు. మాకు ఇక్కి బాకీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మాది దేశం, మేము పోతున్నాం. యా అల్లా, క్యా హో గయా. ఎప్పుడు ఎదురు జంటగా తిరిగే వాళ్ళం, ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. ఊరికే అల్లాడు ఏం చేస్తావు? మీ ఊరు వెళ్ళిపో పాపం. వస్తాను. సారు సారు, కొంప తీసా కాబూలి వాళ్ళు లోపలికి వచ్చారా? ఇంకే వస్తాడు, వాళ్ళల్లో ఒకడు పోయాడు. ఎక్కడికి? వాళ్ళ ఊరికా? కాదు, పైకి. వాట్? వాళ్ళల్లో ఒకడు చచ్చిపోయాడంట. రెండో వాడు పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు. వాడు లేని బ్రతుకు వద్దు, బాకీ వద్దు, మా ఊరు వెళ్ళిపోతానని ఒకటే ఏడుపు. అబ్బా, ఎంత మంచి వారు చెప్పావే. నౌ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ. 6 నెలలకి స్వాతంత్రం వచ్చింది నాకు. अरे तू शेवरों का बच्चा, पकड़ो 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 साले को, पकड़ो पकड़ो बदमाश, पकड़ो ఏ ఇంజనీర్ కట్టాడో గానీ చాలా ఎక్కువ.
ఒక గులాబ్ జాముల వాచిపోయింది. ఈ విషాద వార్త మా మామూజీకి చెప్పండి, చచ్చిపోతున్నాను. ఏం జరిగింది? కాబూలి వాళ్ళు మామూజీ ఇంత దూరం వస్తారనుకోలేదు. నీకు అతి అంతే. తొందరగా నా ఘాటు సామాన్ పట్టరా. ఇదేంటి, దీనికి ఉన్నట్టు నా మీద లవ్ తగ్గిపోయింది.